రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కోటి సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి తరలించారు. ముందుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ పెట్టెలు జిల్లా పార్టీ కార్యాలయం నుండి తాడేపల్లి పార్టీ కార్యాలయానికి పంపే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ సిటీ పార్టీ కార్యాలయం నుండి బొమ్మూరు ప్రెసిడెంట్ కార్యాలయం వరకు జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. సుమారు 500 వాహనాలతో జిల్లా పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుండి కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెన దాటే వరకు ర్యాలీ కొనసాగింది. తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు పార్టీ శ్రేణులు ర్యాలీలో వెంట నడవడం విశేషం. తొలుత మోరంపూడి జంక్షన్లో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీగా వెళ్లి జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకొని తదనంతరం సంతకాల సేకరణ పత్రాల వాహనాన్ని కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెన దాటాక తాడేపల్లికి జగనన్న సైన్యం ర్యాలీ రావడం జరిగింది. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడారు. ప్రభుత్వ నిరంకుశ పాలనకు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత సుస్పష్టంగా కనబడుతుందని, సుమారు 50,000 పత్రాలను కేవలం సిటీలోని ప్రజలతోనే సంతకాలు చేయించామని అన్నారు. అనూహ్య స్పందన, ప్రజలు, విద్యార్థులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వచ్చి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని సంతకాలు చేశారని తెలిపారు. ఈ నెల 18వ తేదీన జగన్ గవర్నర్ను కలుస్తారని, ఈ కోటి సంతకాల పత్రాలను అందజేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరుకున్నట్టు భరత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని హాజరైన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ అన్నారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల సంతకాల సేకరణ జరిగిందని వివరించారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. పేదవాడికి వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని అన్నారు. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న చంద్రబాబు వైద్య కళాశాలలకు 5,000 కోట్లు మంజూరు చేయలేకపోతున్నారని విమర్శించారు. ఇది ప్రారంభం మాత్రమే. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. 7 నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్య వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బొమ్మూరు నుండి కోటిపల్లి బస్టాండ్ మీదుగా రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జిపై కొవ్వూరు వరకు భారీ బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గని భరత్, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రౌతు సూర్యప్రకాష్ రావు, మేడపట్టి షర్మిలారెడ్డి, ఆకుల వీర్రాజు, మేడ గురుదత్, గోందేసి శ్రీనివాస్ రెడ్డి, నక్కా రాజుబాబు, నక్కా నగేష్, గిరిజాల బాబు, మింది నాగేంద్ర, సత్యప్రియ, సరితారాణి, రూకియా, చిగురుమిల్లి చిన్న, ఆచంట కళ్యాణ్, పెయ్యల రాజేష్, బొప్పని సుబ్బారావు, డాక్టర్ అలీ, పడాలరెడ్డి, కొల్లి వెంకటరత్నం, గొర్రెల రమణ, బొమ్మి శ్రీను, పుచ్చ గోవింద్ రెడ్డి, కొత్తపల్లి శివాజీ, ఈలి గోపాలం, సంగీత వెంకటేశ్వరరావు, చాపా రాజా, పరిమళ నాని, మద్దలాను పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు సేకరించినటువంటి కోటి సంతకాలని 4,20,000 సంతకాల సేకరణ జరిగింది. ఈ సంతకాలన్నింటి కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరు నాయకులు కలిసి వచ్చి ఒక ర్యాలీగా బయలుదేరి కొవ్వూరు నియోజకవర్గానికి చివరున్నటువంటి నేషనల్ హైవే వరకు సాగనంపాలనేటువంటిది పార్టీ నిర్ణయించినటువంటిది. ఇది ఒక చారిత్రక ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి పౌరుణ్ణి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఇచ్చేసిన అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకుడు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు కనుక చేసినట్లయితే ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే వాటిని నిరోధించగలమని, ఆ నిరోధించే క్రమంలోనే ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన కోటి సంతకాల సేకరణే ఒక ఉదాహరణగా ఇవాళ నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ కపట నిద్రని నేపడం కోసం కళ్ళు తెరిచి చూడమని, ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది, మీరు మీ నిర్ణయాన్ని ఎలా ఎందుకు వెనక్కి తీసుకోవాలనే దాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా
ఇది ఒక ప్రజా ఉద్యమం ఇక్కడి నుంచి బయలుదేరి కొవ్వూరు వరకు ఈ ర్యాలీని తీసుకువెళ్ళి నేషనల్ హైవేలో అందిస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన ప్రపంచం కనబడతా ఉంది. 175 నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు కదం తొక్కి ఇవాళ రోడ్లపైనకి రావడం జరిగింది. మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఈ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమము చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా 1 కోటి సంతకాలు పైమాటే ప్రజలందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేట్ కాలేజీలు చేసే దానికి లేకుండా ఇవాళ ప్రభుత్వ పరంగానే ఉంచాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం. ఈ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. జగనన్న 17 మెడికల్ కాలేజీలు 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినా 2.5 సంవత్సరాల్లో ఈ ఒక్క మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తే ఈయన పేద ప్రజలకు అందనివ్వకుండా చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ రేపు గవర్నర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్రైవేట్ పరం కాకుండా ప్రజల కిందనే ఉంచాలి. సంవత్సరానికి సుమారుగా 20,000 మంది 2,300 మంది డాక్టర్లు తయారవుతారు. అంటే 10 సంవత్సరాల్లో 23,000 మంది డాక్టర్లు పేద విద్యార్థులు తయారయ్యే పరిస్థితుల నుంచి ఇది జరగనివ్వకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమందరం కూడా నిరసిస్తూ పెద్ద ఎత్తున కదం తొక్కుతాము అని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం.